బ్రేక్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు మంచి రోజులు తీసుకురాబోతుంది. అన్నదాత సుఖీభావ పథకం కింద అర్హులైన ప్రతి ఒక్క రైతు బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేయడానికి సిద్ధమైంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన దగ్గర నుండి ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల వద్దకు చేరేలా నిరంతరం కృషి చేస్తుంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 పథకాలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేయడానికి సిద్ధం చేస్తుంది. ఈ కార్యక్రమంలో అన్నదాత సుఖీభావ పథకాన్ని సిద్ధం చేసేందుకు తయారైంది. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కిసాన్ యోజనతో కలిపి అన్నదాత సుఖీభావ పథకం ఏర్పాటు చేయనున్నది. కేంద్రం ప్రతి సంవత్సరం రైతులకు 6,000 రూపాయలు 3 విడతలుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. దీనికి జతగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 14,000 రూపాయలు జమ చేయడానికి ఏర్పాట్లు సిద్ధం చేస్తుంది. ఈ 14,000ను 2 విడతలుగా రైతు ఖాతాల్లో జమ చేయనున్నది. తొలి విడతలో భాగంగా ఈ నెలాఖరులో మొదటి 7,000ను అర్హులైన రైతాంగానికి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ శుభవార్త రైతులకు తెలియడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పీఎం కిసాన్ యోజన మరియు అన్నదాత సుఖీభవకి సంబంధించిన 2 పథకాలకు డబ్బులు ఒక్కసారిగా రైతు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తున్న వార్త రైతుల పాలిట వరంగా మారింది. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 పథకాలన్నీ నెరవేర్చే బాటల్లో ఉంది. పథకాలకు సంబంధించిన పనులన్నీ అధికారులు శరవేగంగా ఏర్పాటు చేస్తున్నారు. జూన్ నెలాఖరున రైతు భరోసా పథకంలో మొదటి విడత 7,000 కోసం ఆంధ్రప్రదేశ్ రైతులు ఎదురు చూస్తున్నారు.